బ్రాహ్మణ కొత్తపల్లి అనే ఊరికైతే పోతాను. ఇక ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇగో వీడి పేరు నవీను. చూడండి చక్కగా నవ్వుతాండ. ఈయన పేరు జక్కల మహేష్. ఈయనకి స్టార్ట్ అయిన 5 నిమిషాలకి కడుపు నొత్తాందంట. నీళ్ళ కోసం ఆగిండు అప్పుడే. తాగురా తాగు. చూడు వానికి గిన్నెను ఒక సుక్క కంటే ఎక్కువ తాకని చెప్తాను దానికి. ఇది నేను మీ సైరాక్స్. ఇక తాగినాం. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇది మన మూసీ నది టచ్ అయిపోయింది మధ్యలో మనకి. ఇప్పుడే నీళ్ళు తాగి కూర్చున్నాం. కొద్ది దూరం పోయినా పోలేదా కానీ అప్పుడే ఆకలి అవుతుందంట సీడ్లకి. ఇక మళ్ళా మామిడికాయలు తింటాన్నాం. మా వాళ్ళతోటి ఇట్లా పెట్టుకుంటే ఇక నేను పోయినట్టే. సాయంత్రం 4 గంటలకు వెళ్ళినాం. అడిగి పోయేసరికి ఏ టైం అయితే ఏమో. కొడితే 70 కిలోమీటర్లు లేదు ఊరు. మళ్ళా ఈయన చూడు తాగుడు తినుడు ఉత్తపోసుడు అయిన అయితే. ఇక తిని ఇక మళ్ళీ పోతున్నాం. ఇక అప్పుడే చీకటి అయిపోయింది. 4 గంటలకు బయలుదేరినాం. టైం 6:30 అవుతుంది. ఇంకా ఊరు రాలేదు. వీడు ఏం తోలుతాడో ఏమో కానీ పోతామా పోమో ఇవాళైతే. ఇగో ఇట్లా అవపడ చెరువు ఇదైతే బ్రాహ్మణ కొత్తపల్లి చెరువు. ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మొత్తానికైతే ఊర్లోకి ఎంటర్ అయినాం. ఇక మా వాడి ఇల్లు ఏడుందో ఏమో. ఈడైతే ఫోన్ ఎత్తట్లేడు. ఎన్నిసార్లు చేయాలరా నాయన నాకు ఫోన్? జర లేపురా మాయగాని. ఇంటి లొకేషన్ అయినా బెటరా ఎట్నైనా సరే. ఏడ దొలాడాలనే పోయిన ఇల్లు. ఇక చాలా కష్టాల తర్వాత ఇంటికైతే చేరుకున్నాం. ఇక వీడియో ఏందిరా నాయన దేవుడిటే ఉన్నాడు అని అనుకోకరి. ఈయన పేరు అరుణ్ కుమార్. సీటు చూడ నవ్వుతా అంటే. ఇక మొత్తానికైతే వచ్చేసినామని. మొత్తానికైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయినాం ఊర్లో. సీటు చూడు ఎంత తొందరగా తీసుకొచ్చినా నవ్వుతాండో వాంబో. ఇది రేపు మేము కోసే గొర్రెపోతు. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినా మీకు చెప్పలేదు కదా. మా ఫ్రెండ్ గా ఊర్లో గంగదేం పండగ జరగబోతుంది. అందుకే ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇక ఇది బ్రాహ్మణ కొత్తపల్లి గుడి. రేపు ఇక్కడ ఘనంగా పండగ జరగబోతుంది. ఈ రోజు నైట్ అయితే గంపలు వెళ్తాయి. ఇక ఈ ఊరోళ్ళు ఫస్ట్ టైం అంట గంగదేం పండగ చేయడం. గుడి దగ్గర లైట్ సెట్టింగ్స్ అయితే మామూలుగా లేవు. ఇంట్లో నుంచి గంపని అయితే బయటకు తీసుకొచ్చిర్రు. గంపలు వెళ్ళే టైం అయింది అనుకుంటా. ఊర్లో పండగ చేసే వారందరి గంపలు అయితే బయటకు వచ్చేసినాయి. ఇక ఆట పాటలతోటి గంపాలను అయితే గుడి దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఆంటీ మాత్రం మామూలుగా ఇలా డాన్స్ విరక్కొట్టేసింది అంతే. ఇక అందరు అక్కడ డాన్స్ చేస్తుంటే మేమేమో కొంచెం లైట్గా ఏమన్నా తాగుదామని వచ్చినాం. ఇక అందరేమో మంచిగా డాన్స్ చేస్తున్నారు. మేమేమో డాన్స్ చేద్దామంటే మాకేమో సిగ్గు ఎక్కువ. కొంచెం భయం అవుతుంది. ఎట్లనో ఏమో. ఇక ఇంకొకటి చెప్పడం మర్చిపోయానా. అసలు వచ్చింది వీనింటికే. వీని పేరు బొల్లు మహేష్. వీళ్ళే అన్నమాట పండగ చేసేది ఈరోజు. బాబు ఇంతసేపు బిజీగా ఉండు డాన్స్ చేస్తాడు. చెప్పడం మర్చిపోయాను, అందుకే సారీ ఫ్రెండ్స్. ఊరి పొలిమేర దగ్గర అందరిని కూర్చోబెట్టి గంపల ముందు ఊరి పెద్దలు కొబ్బరికాయలు కొడుతున్నారు.
మొత్తానికైతే ఆటపాటలతో గంపలని గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఇక. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసి ఒక పాన్ ఇండియా డాన్సర్ ఉన్నాడు ఇక్కడ. చూడండి, బాగా చూడండి. ఇక డాన్స్ అయితే అయిపోయింది, డీజే బంద్ చేసారు. ఇక ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. పొద్దుగాల లేవగానే మావాడు కళ్ళు తెచ్చిండు, తలా ఇంత తాగినాం. ఇక తాగినాం, పోయి తింటాను కూర్చున్నాం ఇంట్లో. ఇక మటన్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇక కళ్ళు మటన్ తాగినాం, తెలిసి ఎట్లుంటుందో కడుపులో. ఇక దొడ్డుకైతే వచ్చినాం. ఇక మీకు ఇంకో స్పెషల్ క్యాండిడేట్ని పరిచయం చేయాలి. వీడి పేరు దుస్సా నరేష్. నరేష్ మొఖం చూపట్రా రే. వీడి ఇంటి పక్కన ఊరే, 5 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. మేము ఎక్కడో 70 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళం. నైట్ వచ్చినాం, వీడు మాత్రం కరెక్ట్ తింటానికి వచ్చిండు. కళ్ళు తాగిండు, తిన్నాడు, అప్పుడు దొడుకు వస్తుంది అన్నాడు. వీడు ఏమంటాను చెప్పు ఫ్రెండ్స్. ఏంటి ఇక వెనక మా వాళ్ళు ఏదో గొడవ పడతారుగా. ఇక మా పిన్నికి అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అని ఒక శారీ అయితే తీసుకొచ్చినాం. అందరు షాక్ అయిపోయారు. ఇక ఇట్లా వచ్చేది బొల్లు గణేష్ అన్నమాట, మా ఓన్ తమ్ముడు. వీడు వెరీ షార్ప్, మా బొల్లు మాసి కూడా తిక్కలోడు. ఇక మనోళ్ళు అయితే ఇక బిర్రా అదేని కూర్చున్నారు. నువ్వు నవ్వురా, నువ్వు నవ్వుతూనే ఉండు. ఈడే బొల్లు మాసి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి ఫ్రెండ్ గారి ఊరికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఈ బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి ఇక నెక్స్ట్ వీడి ఊరు పక్కన ఇంకో అరుణ్ కుమార్ అంటే ఈడే, వీళ్ళ ఊరు ఉందంటే వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక వాడి ఊరి పేరు ఆలేరు. ఇక మనోడు ఎలాంటి మర్యాదలు చేస్తాడో చూద్దాం. ఇక